ఉదయకాల సమయము మన ధ్యానార్థమై మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుండి 50 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనాల వరకు. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రభు చెప్పిన అనేక ఉపమానములతో కూడిన ఒక అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మీరు చదివితే అనేక ఉపమానములు, జనులు సత్యాన్ని గ్రహించాలని ప్రభు పలు ఉపమానముల ద్వారా జనులకు సత్యమును బోధించారు. పలు సందర్భాల్లో నేను చెప్పున్నాను, ఉపమానము అనగా అర్థం ఏంటి? పారబల్. ఆ పారబల్స్ అనగా, ఉపమానము అనగా భూమి మీద మన ముందు జరుగుతున్నటువంటి కొన్ని కార్యాలు, కొన్ని సంఘటనలు, కొన్ని మన కళ్ళుతో మనం చూస్తున్న కొన్ని కార్యాల్ని పరలోక సంబంధమైన సత్యాలతో పోల్చి చెప్పటమే ఉపమానం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, యేసయ్య ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు. పరలోక రాజ్యము నానా విధములైన చేపలను పట్టు వలకు పోల్చి ప్రభు చెబుతున్నారు. అప్పుడు ఇశ్రాయేలీల యొక్క దేశంలో ఉన్న విశేషత ఏమంటే, వారు అక్కడ గోధుమలు పండిస్తారు. అలాగే వారు తమ జీవనోపాధి కొరకు గలిలియా సముద్రములోనూ యోర్దన్ నదిలో వెళ్ళి చేపలు వేటాడుతూ ఉంటారు. అప్పుడు వల వేయటం, చేపలు పట్టుకోవటం, దాన్ని దరికి లాగటం, తర్వాత మంచి సపరేట్ చేసి తెచ్చుకోవటం, ఇదంతా ప్రతిదినము వారు తమ జీవనోపాధి కొరకు చేయు పని. దాన్ని ప్రభు సాదృశ్యముగా తీసుకొని పరలోక రాజ్యమును గురించిన సత్యాల్ని ప్రభు వారికి వివరిస్తున్నారు. హల్లెలూయా. కానీ ప్రతి ఒక్క ఉపమానము అనేక మర్మాలతో కూడిన సత్యాలు. అదే 13వ అధ్యాయంలో మనం గమనిస్తే 34వ వచనం 35వ వచనాన్ని గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. చాలు. ఆ వాక్యం దాని యొక్క సరైన అర్థం ఇలాగే, నేను నోరు తెరిచి లోకము పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు ఉపమాన రీతిగా బోధించెదను. హల్లెలూయా. అప్పుడు ఉపమానము అని చెప్పినప్పుడు అనేక మరుగైన సంగతులతో కూడినది, అనేక మర్మాలతో కూడినది. అందువల్ల ఆ దైవ సన్నిధానమునకు వచ్చి ఉన్న మనం దేవుని యొక్క వాక్యములో ఉన్న మర్మమును మనం తెలుసుకోవాలి. అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ సత్యము మన జీవితంలో మనం అలవాటుగా మార్చుకోవాలి. సత్యమును అనుసరించే ఆ అనుభవంలోనికి మనమందరూ రావాలి. ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపమానమును గుర్చిన అనేక సత్యములు ప్రభు మనకు బోధించి నేర్పించి మనల్ని బలపరచులాగున అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని కొన్ని భాగాలుగా విడదీసి చెప్పినప్పుడు మీరు అది గుర్తించుకుంటే దాని తర్వాత దాని గురించి చెప్పే ఆత్మీయ భావాల్ని
దైవ కృపలో మీరు గ్రహించగలరు. మొదటిది సముద్రము, రెండవదిగా చేపలు. మొదటిది సముద్రము, రెండవదిగా చేపలు, మూడవది నానా విధములైన చేపలను పట్టు వల. మొదటిది సముద్రము, రెండవదిగా చేపలు, మూడవదిగా వల. నానా విధములైన చేపలను పట్టు వలకు పోలి ఉన్నది. నాలుగవది ధరి, వలలో పడిన ఆ చేపల్ని వారు దరిలో చేర్చారని చదువుతున్నాం. అది నాలుగవది. ఐదవది వల. ముందు సముద్రము, సముద్రంలో నుండి వల, వలలో నుండి ధరి, ధరిలో చేర్చబడిన తర్వాత ఆ వలలో నుండి కొన్ని చేపలు బుట్టలో వేశారని చదువుతున్నాం. అదే ఐదవది బుట్ట. ఇప్పుడు ఆ వాక్యాన్ని చదివి ఇప్పుడు నేను చెప్పిన 5 అంశాలని మీరు గుర్తిస్తే తర్వాత నేను చెప్పే ఆత్మీయ భావాలు మీకు అర్థమవుతుంది. అందరూ మరొకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి గమనించండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి. సముద్రములో అన్నప్పుడు ముందు సముద్రం, రెండవదిగా నానా విధములైన చేపలు, మూడవది వల అని చదువుతున్నాం. వల, నానా విధములైన చేపలను పట్టు వలకు పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి. చూడండి, నాలుగవది అది దరికి తీసుకొని వస్తున్నారు. సముద్రము, చేపలు, వల, దరికి తేవటం. దరికి తెచ్చి కూర్చోండి మంచి వాటిని గంపలలో చేర్చి. ఐదవది అది గంపలో చేర్చబడును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు అక్కడ గంపలో చేర్చబడి చదవండి. చెడ్డవాటిని బయటకు పారవేయుదురు. ఇలాగ ప్రభు చెప్పి, దీని గురించి ప్రభు చెప్తున్నారు, ఇలాగే యుగాంతమందు జరుగును. చదవండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. చాలు. దేవునికి స్తోత్రములు. అప్పుడు యేసయ్య చెప్పిన ఈ ఉపమానములో ఉన్న సత్యాలు మన జీవితంలో మనం చేపట్టవలసిన అనేక క్రమము, సత్యము, అనేక విషయాలు ఇవి మనకు నేర్పును. వీటిని బోధించుటకును గ్రహించుకొనుటకును ప్రభు మనందరకు కృప దయచేలాగున అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించదాము. స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి మీరు శ్రద్ధగా వినాలి. పిల్లలు ఎవరు తొందర చేయకూడదు. ఎందుకంటే ఈ ఉపమానాన్ని పలు కోణాల్లో చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా వినకపోతే చివరిగా మీకు అర్థమయ్యేది ఒకే ఒక సబ్జెక్టు. ఏంటంటే చేపలు పట్టారంట ప్రభు. దాని గురించి ఈరోజు బ్రదర్ చెప్పారు. ఎందుకంటే ఈరోజు సండే. చివరిగా సత్యం అర్థం కాదు, చివరికి మన మైండ్లో ఏం మిగిలిపోయింది? చేపలు ఉండిపోతాయి, ఫిషెస్. అలాగుండకూడదు. మొదటిది ఈ సముద్రము అని చెప్పినప్పుడు లోకములోని ప్రజలకొదు ఛాయ. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. అందరూ మీ యొక్క బైబిల్ని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం వైపు మీ గమనాన్ని తిరపండి. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. తెలుగులో నీవు చూచిన జలము అని రాయబడి ఉన్నది. మిగతా కొన్ని భాషల్లో
అది సముద్రం అని రాయబడినది. నీవు చూచిన ఆ జలములు జనములను, ప్రజలను, ఆయా నానా విధములైన భాషలు మాట్లాడు ప్రజలకు ఛాయ. మళ్ళా అందరూ ప్రకటన గ్రంథ 17:15 గమనించండి. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మొదటిది సముద్రం అని చెప్పినప్పుడు ఒక కోణాల్లో అది లోకము మరియు లోకములో ఉన్న జనులకు ఛాయ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. నీవు నరులను చేపలతో సమానముగా చేసితివి. అందరూ మరలా వాక్యాన్ని గమనించండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. ఇక్కడ చేపలు అని చెప్పినప్పుడు మనుషులు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. నరులను నువ్వు చేపలతో సమానముగా చేసితివి. ఇప్పుడు సముద్రం అనగా ఈ లోకాన్ని చూపించును, చేపలు అని చెప్పగా మనుషులకు ఛాయ. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చదివితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. ఇక్కడ యేసు శిష్యులతో అన్నారు, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా మారుస్తాను, నన్ను వెంబడించి రండి. మొదటిది సముద్రం అనగా ఈ లోకం అని చెప్పాను. రెండవదిగా చేపలు అని చెప్పగా మనుషులకు ఛాయ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. అప్పుడు ఈ లోకములో మనుషులు జీవిస్తున్న దానికంటే సముద్రములోనే పలు రకాలైన చేపలు, విస్తారంగా చేపలు జీవిస్తున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు తన ఉపమానములు ఏం చెప్తున్నారంటే, పరలోక రాజ్యము నానా విధములైన చేపలను పట్టో వలకు ప్రభు పోల్చి చెప్తున్నారు. ఇక్కడ మొదటి కోణలో వల అనగా సువార్తకు ఛాయ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. వల దేవుని యొక్క సువార్తకు ఛాయ. ఇప్పుడు చూడండి, శిష్యులతో అన్నారు, శిష్యులకి చేపలు పట్టే అలవాటు ఉంది. వారికి ఎప్పుడు ఏ సీజన్లో చేపలు పడతాయి, ఎప్పుడు పట్టుకోవాలి వారికి బాగా తెలుసు. కొన్ని సందర్భంలో మత్స్య శాఖానికి చెందిన వారు, ఒక డిపార్ట్మెంట్ ఉంది, మీ అందరికీ తెలుసు, మత్స్య శాఖ అంటారు. అప్పుడు ఫిషర్స్ డిపార్ట్మెంట్కి చెందిన వారు కొన్ని సందర్భంలో చేపలను వేటాడేవాడిని సముద్రం లోపలికి పోనీరు. కొంతకాలము, 1 నెల 2 నెలలు వారిని చేపలు వేటాడినారు. ఎందుకంటే అప్పుడు అది అన్సీజన్, ఆ సమయంలో చేపలు పట్టకూడదు. అందువల్ల పేతురు, యాకోబు, యోహాను అనే వారు పుట్టక నుండే వారు జాలర్లు. వారికి చేపలు ఎలాగ పట్టాలి, ఎప్పుడు పట్టాలి వారికి తెలుసు. అందుకే కొన్ని సందర్భాల్లో మన మాటల్లో చెప్తూ ఉంటాం, చేపకి ఈత నేర్పాలా, చేపకి ఈత నేర్పాలా చెప్పండి. జాలర్లకి చేపలు పట్టే నేర్పాలా? లేదు. వీరికి అక్షరార్థమైన చేపలు పట్టే అలవాటే, కానీ మనుషుల్ని ఇప్పుడు వారు పట్టాలి. ఈ లోకమనే సముద్రములో జీవిస్తున్నటువంటి చేపలాంటి మనుషుల్ని సువార్త అనే వల వేసి వారిని పట్టాలి. హల్లెలూయా. అప్పుడు వల అనేటువంటిది మొదటగా సువార్తకు ఛాయ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఒక కాలంలో ఏ విధంగా సముద్రములో చేపలు ఇష్టానుసారంగాలాగే అవు మేత తింటూ అలాగే జీవిస్తూ ఉంటాయో, అలాగే ఒక కాలంలో మనము కూడా ఈ లోకములో మనకి ఇష్టం వచ్చినట్లు మన శరీరము, మనసు కోరిన విధంగా ఇలాగ జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు ప్రభు ఏం చేశారు?
వలను వేశారు. సువార్త ద్వారా, సత్యముల ద్వారా వల వేయగానే చేపలు ఏ విధంగా వలలు పడుతున్నాయో అలాగే నశించిపోయే మనము కూడా దేవుని సత్య సువార్త అనే వలలో పడ్డాము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్ర. వల అనేటువంటిది మొదటి కోణములో సువార్త కదు ఛాయ. అప్పుడు సువార్త ద్వారా ప్రభు ఈ దినాల్లో అనేక మనుషుల్ని రక్షణలోనికి తీసుకొని వస్తున్నారు. అలాగే సువార్త ద్వారా మనము కూడా రక్షణలోనికి వచ్చి ఉన్నాము. దేవుడు తన కృప ద్వారా సువార్తను వినటం ఎంతోమంది వింటున్నారు, కానీ అనేకులు నమ్మట్లేదు. వినటం, నమ్మటం, ఆ సువార్త యొక్క సత్యమని మన గైగొనుటకు దేవుడు మన కృప అనుగ్రహిస్తున్నారు. ఎందుకంటే బైబిల్లో పలు రకాలైన సువార్తలు ఉన్నాయి. అబ్రహాముకు ఒక సువార్త ప్రకటించబడింది, ఇశ్రాయేలీయులకి ఒక సువార్త ప్రకటించబడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము నుండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను. వారికి ప్రకటింపబడి ఉన్నట్లు మనకును సువార్త ప్రకటింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడ గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో వారికి ప్రకటింపబడి ఉన్నట్లు మనకును సువార్త ప్రకటింపబడి ఉన్నది. ఇక్కడ వారు అనగెవరు? ఇశ్రాయేలీయులు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. వారికి ఒక సువార్త ప్రకటించబడింది. ఇక్కడ హెబ్రీ పత్రికకర్త రాస్తున్నారు, వారికి ప్రకటింపబడి ఉన్నట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడి ఉన్నది. చదవండి. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక, వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక, విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. దేవునికి స్తోత్రం. అప్పుడు సువార్త నిష్ప్రయోజనము కాకుండా ఉండాలంటే విన్నవారు విశ్వాసము గలవారై ఉండాలి. వారికి సువార్త ప్రకటింపబడి ఉన్నట్లు మనకు సువార్త ప్రకటింపబడి ఉన్నది. వారికి ప్రకటింపబడిన సువార్తలో విన్నవారు విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు అని చదువుతున్నాం. అప్పుడు ఇశ్రాయేలీయులకి ప్రకటించబడిన సువార్త ఏంటి? సువార్త అనగా శుభవార్త అని అర్థం, గుడ్ న్యూస్. సువార్త అనగా శుభవార్త, గుడ్ న్యూస్ అని అర్థం. వారికి ఒక మంచి వార్త, శుభవార్త అందించబడింది. అదేంటి? కానాను దేశమును గురించిన సత్యం. కానాను దేశము మీకు దేవుడు మీ పితరులకు వాగ్దానం చేసిన కానాను దేశాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. మీరు దేవుని యొక్క వాగ్దానపు దేశమైన కానాన్ని స్వతంత్రించుకోబోతున్నారని వారికి సువార్తను దేవుడు ప్రకటించారు. హల్లెలూయా. కానాను దేశమును గురించిన సువార్త వాక్యములు విన్న ఇశ్రాయేలీయులందరూ కానాన్లో ప్రవేశించలేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 8వ వచనం 9వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఇక్కడ అబ్రహాముకు బయలుపరచబడిన ఒక సువార్తను మనం గుర్తిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి ఒక సువార్త ప్రకటించబడింది. మరలా అందరూ ఆ వాక్యాన్ని గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాముకి సువార్త ముందుగా ప్రకటించబడింది. అబ్రహాముకి ఇచ్చిన సువార్త ఏంటి? నీ మూలముగా భూమి మీద ఉన్న సమస్త జనులు నీ మూలముగా ఆశీర్వదింపబడదురు. అప్పుడు అబ్రహాము ఈ వలలో పడ్డాడు. దేవునికి స్తోత్రం. సువార్త అనే వలలో అబ్రహాము పడ్డాడు. అందువల్ల వల అనగా సువార్తను చూపించను. ఏ విధంగా నీ మూలముగా సమస్త జనులు, భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదింపబడుదురనో ఆ సువార్త వల వేయగానే
అబ్రాహాము ఆ వలలోనికి వచ్చాడు. మీ పితరులకి వాగ్దానం చేయబడి ఉన్న కానాను దేశము మీకు ఇవ్వబడును అని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు ఒక సువార్త ప్రకటించగానే ఇశ్రాయేలీలందరూ ఆ వలలోనికి వచ్చారు. ఈ రోజుల్లో ప్రభు మనకు కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రకటింపబడి ఉన్న సువార్తను మరలా మన గుర్తుకు తెచ్చుకోవాలి. సువార్తలో పలు అనుభవాలు ఉన్నాయి, సువార్తలో పలు విశేషతలు ఉన్నాయి. పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం గమనించినప్పుడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి. నేను మీకు ప్రకటించిన సువార్తను తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి. మీరు దాని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ సువార్త అంగీకరించినప్పుడు అది మనల్ని నిలబెట్టను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. అందరూ శ్రద్ధగా విని సత్యాన్ని దైవ కృపలో గ్రహించాలి. ఇక్కడ సువార్త పౌలు 2 మాటలు చెప్తున్నారు. ప్రకటించి తిని, మరలా దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ మరలా వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. చూడండి, ప్రకటించిన సువార్తనే మరలా తెలియజేస్తున్నారు. అప్పుడు ఒకసారి వింటే సువార్త విన్నాం కదా, సువార్తనే కదా అనుకోకూడదు. ఆ విన్న సువార్తను తరచుగా దేవుడు వినిపిస్తూనే ఉంటారు. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నారు, ప్రకటించిన సువార్తను మరలా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్లో తెలియజేస్తున్నాను అని కాదు, జ్ఞాపకపరుస్తున్నాను అని ఉంది. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. అప్పుడు సువార్త అనేది ఏదో ఒకరోజు విన్నాము, ఆ రోజు ప్రకటించారు అని దాంట్లోనే తృప్తి పడకూడదు. మరలా దాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఎందుకంటే సువార్త విని విశ్వసించి అంగీకరించు ప్రతి వారిని ఆ సువార్త నిలబెట్టను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మరలా మొదటి 2 వచనాలు పూర్తిగా చదివేటప్పుడు అందరూ గమనించండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి. నేను ప్రకటించిన సువార్తను మీరు అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. ఎప్పుడు మీరు అంగీకరించారో అది మిమ్మల్ని నిలబెట్టింది. దాని యందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ రెండవది బాగా అర్థం చేసుకోవాలి. సువార్త ఉపదేశముతో కూడిన ఒక అనుభవం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. సువార్త ఉపదేశముతో కూడిన అనుభవం. అప్పుడు పరలోక రాజ్యము సముద్రములో వేసి నానా విధములైన చేపలను పట్టు వలకు సమానముగా ఉంది. దేవునికి స్తోత్రం. ఒక కాలములో ప్రభుని ఎరగని వారుగాను, సువార్తను ఎరగని వారుగాను, సువార్తను నమ్మని వారుగాను, దేవుని యొక్క ప్రణాళికను గుర్తించని వారుగాను స్వేచ్ఛగా సముద్రములో చేపలు తిరిగేలాగే ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించేవారము. కానీ దేవుడు తన ప్రేమ చేత సువార్త వలలోనికి మనల్ని తీసుకుని వచ్చారు. రక్షణలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చి ఉన్నారు. ప్రభు కృప ద్వారా, సువార్త ద్వారా సముద్రములో నుండి వలలోనికి వచ్చినట్లు నశించిపోయే అనుభవంలో నుండి దేవుడు మనలందరినీ రక్షణ అనుభవంలోనికి తీసుకుని వచ్చి ఉన్నారు. అందుకని అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం దైవమే. శబన కథుని బెకనవల కథునాని అరబ కథునబ కథునా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన రక్షణ ఎంతో గొప్పది. ఆ రక్షణ విలువ గ్రహించకపోవటం వల్లనే పలు సందర్భంలో మీరు పడిపోతున్నాం. కానీ సువార్తను గుర్తు చేసుకోండి. యేసు రక్తమును చిందించి
తన ప్రాణము త్యాగము చేయటం వల్లనే ఇంత గొప్ప రక్షణ మనకు వచ్చి ఉన్నది. ఆమేన్. ఈ రక్షణ సాధారణంగా మనకు రాలేదు. ఈ రక్షణ ఒక సాధారణమైన అనుభవంతో కలగలేదు. దైవ కుమారుడు బలి అవ్వటం వల్ల ఇంత గొప్ప రక్షణను మనం పొంది ఉన్నాము. హల్లెలూయా. ఆ యొక్క పొందిన రక్షణ యొక్క గ్రహింపు, ఆ గొప్పతనాన్ని గ్రహించి అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించదామా. స్తోత్రం దైవమే. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శబన కథన ఖరాని ఆరవ కథన. సువార్త వల్ల కలిగిన రక్షణ, దాని యొక్క విలువ గ్రహించి మనపూర్వకంగా స్తోత్రం చెప్తే ఈరోజు అది మనల్ని నిలబెట్టను. ఆమేన్. నన్ను రక్షించు నిమిత్తము, నన్ను పరలోకములో చేర్చు నిమిత్తము దైవ కుమారుడు తన్ను తానే బలిగా అప్పగించుకొని ఉన్నారు. యేసు యొక్క బలియాగము ద్వారా నాకు ఈ గొప్ప రక్షణ కలిగింది. యేసు నన్ను నిత్యత్వములో చేర్చు నిమిత్తము రక్షించి ఉన్నారని గ్రహింపగలవారు మీరు మనపూర్వకంగా స్తుతించినట్లయితే ఆ సువార్తలో ఉన్న కృప ఇప్పుడు మరలా పడిపోయిన స్థితిలో ఉన్న వారిని అది నిలబెట్టుటకు సామర్థ్యము కలిగినది. ఆమేన్. అందుకని అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదామా. వినండి ప్రియులారా మా శుభవర్తమానమును. వినండి ప్రియులారా మా శుభవర్తమానమును. విడుదల మీకిచ్చును ఇక మరణములో నుండి. మహిమ స్వరూపియగు యేసుని మహిమ సువార్త వినుడి. మహిమ స్వరూపియగు ప్రభు యేసుని మహిమ సువార్త వినుడి. ఇక్కడ సువార్త వల అనేటువంటిది సువార్త. వలలో నానా విధములైన చేపలు పడి ఉన్నట్లు ఈరోజు సువార్త ద్వారా భూమి అందంతటా ఎంతోమంది రక్షింపబడుతున్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. రెండవదిగా వల అని చెప్పినప్పుడు రెండవ కోణలో మనం చూస్తే దేవుని ప్రేమ వలన కలిగే ఐక్యత. చూడండి, చాలా పలు రకాలైన దారాల్ని వారు అలాగ అల్లి 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 ఒక వల తయారు చేస్తారు. ఆ వల ద్వారా చేపలను పడతారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. రెండవ కోణంలో చెప్పాలంటే వల అనేటువంటిది దేవుని ప్రేమ వల్ల కలిగిన ఐక్యతకు ఛాయ. అప్పుడు మనమందరూ విడివిడిగా ఒక్కొక్క దారం. అప్పుడు మనం ఏం చేయబడాలి? దేవుని ప్రేమ వల్ల ఒక్కొక్క దారం ఐక్యపరచబడి జతపరచబడి ఒక వల ఎలాగ తయారైద్దో మనమందరూ దేవుని ప్రేమతో ఐక్యత గలవారి అనేక ఆత్మల్ని సత్యములోనికి నడపాలి. ఏ విధంగా చేపలు వలలోనికి వస్తున్నాయో అలాగే మనం ప్రతి ఒక్కొక్కరు ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడు వలగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మీ అందరిని గురించి ఒకరోజు సిస్టర్ గారు ప్రశ్న అడిగారు, ఈ సంవత్సరంలో మీరు ఎంతమంది ఆత్మల్ని రక్షించారు? లేదా మీరు రక్షింపబడిన తర్వాత ఎన్ని ఆత్మల్ని మీరు దేవుని దగ్గర తీసుకుని వచ్చారు?
ఎన్ని ఆత్మల్ని? ఒకసారి పేతురు వల తీసుకుని వెళ్ళి వేటాడడానికి వెళ్ళి ఒక్క చేప కూడా దొరకనప్పుడు వల కడుక్కుంటూ దుఃఖపడుతున్నాడు. ప్రభా, రాత్రి ఎంత ప్రయాసపడ్డా మాకు ఏమీ దొరకలేదు. అప్పుడు ఒక విధంలో మన ప్రతి ఒక్కొక్కరిని దేవుడు వలగా తయారు చేస్తున్నారు. మన ద్వారా అనేక చేపల్ని ప్రభు రాబట్టదలంచుతున్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. అప్పుడు వల ఏమవ్వాలి? బాగా బలంగా ఉండాలి. ఒకసారి ఒకరికి సువార్త చెప్పి కొత్తగా మందిరానికి రాబట్టాం. అప్పుడు ఒక పాత విశ్వాసి తల్లిగారు, వారికి ఆసక్తి ఉంది కానీ వారికి జ్ఞానము లేదు. వారికి ఏముంది? ఆసక్తి ఉంది, ఏం లేదు, జ్ఞానము లేదు. సత్యమును అనుసరించి జీవించాలని ఆసక్తి ఉంది. వారు కొత్తగా రక్షింపబడ్డారు, వారికి ఏం తెలియదు. మేము దర్శించి ఆదివారం చర్చికి రండి అని చెప్పాము. సరే, వారు చర్చి సిద్ధపడి వచ్చేటప్పుడు బాగా అలంకరించుకొని పూలని పెట్టుకొని వచ్చారు. వారికి తెలియదు, కొత్త వాళ్ళు, వారికి ఏం తెలుసు. అప్పుడు ఈ రేంజ్ చేశారు. ఈ తల్లిగారు, కొత్త వాళ్ళు వచ్చారు, మీరు కొత్తగా వచ్చారు చర్చికి, చాలా సంతోషం. ఏంటి పూలని పెట్టుకొని వచ్చారు? మాకు పెంతెకోస్తులో ఇలాగనే ఉండదు, ఇలాగనే పెట్టుకొని వస్తే ఈ గుడిలో చేర్చరు. మేము చూడండి ఎవరైనా పెట్టుకుని ఉన్నాం, ఇలాగ మాట్లాడడానికి మొదలుపెట్టారు. వారు ఈరోజే ఫస్ట్, ఈరోజే లాస్ట్, ఈ చర్చకి రాకూడదు అనుకున్నారు. కొన్ని సందర్భంలో మనోళ్ళు మంచి వలగా ఉంటారు, కానీ చినిగిపోయిన వలగా ఉంటారు. ఎలాగుంటారు? జ్ఞానం ఉండదు. దైవ జ్ఞానముతో నడుచుకున్న ఆసక్తి ఉండిద్ది. అప్పుడు జ్ఞానము లేకుండా ఉట్టి ఆసక్తి ఉంటే ప్రయోజనం లేదు. చినిగిపోయిన సంచి లాంటి వారు. ఇటు నేను వేసాను వలని, చేప పడింది ఆదివారం, పడినట్టే పడింది, అవతలకి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? వల ఏమైపోయింది? చినిగిపోయిన వలలు ఉన్నాయి ఆ సంఘంలో. ఒకరోజు కొత్తగా ఒకరు వేరే చర్చికి వెళ్ళేవారు, ప్రభుని నమ్ముకునేవారు మన సంఘానికి వస్తున్నారు. ఒకరు పలకరించారు, మీరు కొత్తగా వస్తున్నారు చర్చిగా, ఏమైంది? ఆరోగ్యం బాగోట్లేదు, ఈ గుడికి వస్తే అసలు మందులే వాడకూడదన్నారు. అదే పరి రానయ్య మీ గుడికి ఉన్నారు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటి? చాలా వలలు దేవుడు నాకు ఇచ్చారు, కానీ కొన్ని చినిగిపోయిన వలలు ఉన్నాయి. ఇటు చేప పడాలి, ఇటు వేసినట్టే వేస్తున్నా, అటు పోతున్నాయి. ఎలా ఉన్నారు? చినిగిపోయిన వలలు ఉన్నాయా? దేవుని ప్రజలు దైవ జ్ఞానముతో నడుచుకోవాలి. తెలియక కొత్త వాళ్ళు, వారికి ఏం తెలియదు, వారు రానియండి, సిలువ యొద్దకు రానియండి, ప్రభు యొద్దకు రానియండి, దేవుని ప్రేమ వారికి తెలుసుకొనియండి. వారే ఒక సందర్భం వచ్చినప్పుడు దేవుడు వారిని దర్శిస్తారు. అందువల్ల మీరేం చేయకూడదు, చేపలు పట్టే టైంలో యువతల వల కోసేస్తున్నారు, అది పడినట్టే పడిపోతుంది. మన అలాగుండకూడదు. దైవ జ్ఞానము కలిగి నడుచుకోవాలి. దేవుని జ్ఞానం దేవుని ప్రజలకు ఎంతో అవసరము. ప్రభు ఈ దినాల్లో దైవ జ్ఞానముతో అందరిని నింపులాగున అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ఇక్కడ వలలో పడిన ఈ చేపలు మూడో కోణాల్లో చూస్తే ఈ వల సంఘానికి ఛాయ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. వల వచ్చి సంఘానికి ఛాయ. ఈ లోకములో ఉన్న మనల్ని ప్రభు పలు రకాల నానా విధములైన చేపలు, పలు కులానికి చెందినవారు, భాషకి చెందినవారు. మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు. బెంగళూరులో చాలా కష్టం. అప్పుడు బెంగళూరు సభలకు వెళితే అక్కడ అందరూ వచ్చి ప్రైజ్ అలాడ్ అంటున్నారు. ప్రైజ్ అలాడ్ అని వారు చెప్పిన తర్వాత వారిని అడగాలి, ఇదే భాష, తమిళమా, మలయాళమా, కన్నడనా, తెలుగా అంటే వారికి అన్ని భాషలు వచ్చు. బెంగళూరు కన్వెన్షన్లో 7 భాషల పాటలు పాడుతున్నారు. మనకు రెండింటికి నీరసం వచ్చేస్తుంది, 7 లాంగ్వేజెస్. అప్పుడు నానా విధములైన భాష, కులం, జాతి, వర్గానికి చెందిన మనల్ని ఈ వల అనే సంఘములోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చి ఉన్నారు. ఒక కోలములో వల అనగా సంఘానికి ఛాయ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం.
సముద్రములో జీవించిన మనల్ని ఇప్పుడు ప్రభు వలలోనికి తీసుకుని వచ్చి ఉన్నారు. లోకములో జీవించిన మనల్ని ప్రభు నానా విధములైన చేపలైన మనల్ని ఇప్పుడు ఎక్కడ తీసుకుని వచ్చి ఉన్నారు? వలలోనికి, సంఘములోనికి తీసుకుని వచ్చినారు. కానీ ఇక్కడ మనం దుఃఖకరమైన ఒక విషయాన్ని, సత్యాన్ని మనం గమనించాలి, గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి. వలలో పడిన అన్ని చేపలు గంపలోనికి రాలేదు. అదే అక్కడ దుఃఖం. చదవండి మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి. చూడండి, వలలో నిండినవి ఇప్పుడు కూర్చొని వలలో నుండి ఒక గ్రేడింగ్ సిస్టమ్ జరుగుతుంది అక్కడ. దాంట్లో మంచి వాటిని, వలలో మంచి వాటిని తీసుకొని గంపలోనికి చేర్చిరి. చెడ్డ వాటిని బయట పారవేయుదురు. చెడ్డ వాటిని బయటికి పారవేయుదురు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. అప్పుడు ఈ చెడ్డవన్నీ కూడా ఇప్పటి వరకు ఎక్కడున్నాయి? వలలో ఉన్నాయి. వలలో ఉన్న అన్ని చేపలు గంపలోనికి రాలేదు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. వాటి మంచి మాత్రం వచ్చాయి. ఆ మంచి గురించి యేసయ్య చెప్పిన ఉపమాన భాగములో నీతిమంతులు అన్నారు ప్రభు. అందరూ మరలా గమనించండి. 48, 49 చదవండి. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, ఆ వల నిండినప్పుడు దాని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి, మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి, ఇక్కడ మంచి వాటి అనగా నీతివంతులు. హల్లెలూయా. అప్పుడు 3 భాగం, అందరూ బాగా అర్థం చేసుకోండి. 3 భాగంలో ఒక ధరి. మొదటిది సముద్రంలో ఉన్న చేప సముద్రము నుండి వలలోనికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? వలలో పట్టిన చేపని ధరికి తీసుకుని వచ్చారు. ధరికి తీసుకుని వచ్చి దాన్ని ప్రత్యేకపరిచి గంపలు వేశారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. అప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైన స్థలం ఏదంటే దరికి చేరటం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. దరిలో అది ప్రత్యేకపరిచేటప్పుడు మంచి చేపలుగా కనబడాలి. నేను ఇది మీకు అర్థమయ్యేలాగా 3 భాగం చెప్తాను. మొదటిది సముద్రములో ఉండేది ఆ చేప. సముద్రములో ఉండిన చేపని ప్రభు వలలోనికి తీసుకొని వచ్చారు. వలలో తెచ్చిన చేపని ఎక్కడ చేరాలి? ఇప్పుడు అది గంపలోనికి చేరాలి. గంప అనేటువంటిది నిత్యత్వమును బయలుపరచను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. సముద్రము లోకాన్ని బయలుపరచను, వల సంఘాన్ని బయలుపరచను. ఇప్పుడు ఇది 3 స్టెప్పులుగా, ముందు సముద్రములో ఉంది లోకంలో జీవించేవాళ్ళు. సముద్రములో ఉన్న మనల్ని ప్రభు వలలోనికి తెచ్చారు. లోకములో నుండి ప్రభు ఇప్పుడు సంఘములోనికి తీసుకొని వచ్చారు. వలలో తెచ్చిన మనలో ఇప్పుడు గంపలోనికి పోయి చేరాలి, నిత్యత్వములో చేరాలి, దైవరాజ్యములో చేరాలి. కానీ వలలో పడిన అన్ని చేపలు గంపలోనికి చేరలేదన్నదే దుఃఖకరమైన విషయం. ఎందుకంటే పడినప్పుడు బాగానే ఉన్నాయి, వలలో పడేటప్పుడు మంచి చేపలుగానే ఉన్నాయి. తీసుకొని వచ్చి దరిలో దాన్ని సపరేట్ చేసినప్పుడు చెడిపోయాయి. దేవునికి స్తోత్రం. సంఘానికి వచ్చేటప్పుడు మంచి వారుగా ఉన్నాం. దేవుడు మనల్ని రక్షించినప్పుడు పరలోక చేరాలని ఉద్దేశంతోనే సంఘములోనికి వచ్చాం. దేవుని రాజ్యము చేరాలని ఉద్దేశంతో సంఘములోనికి వచ్చాం. విశ్వాస జీవితము చేయాలి అనే ఉద్దేశంతో సంఘములోనికి వచ్చాం. ఈ లోకమొద్దు, లోక అలంకారము, లోక ఆశ ఇవన్నీ ఏమొద్దు, నాకు పరలోకము కావాలనే ఉద్దేశంతోనే ఈ వల అన్న సంఘములోనికి వచ్చాం. కానీ వలలో వచ్చిన అన్ని చేపలు ఎక్కడ లేవు? గంపలో లేవు. సంఘములో వచ్చే వారందరూ నిత్యత్వంలో కనబడతారని నిశ్చయత లేదు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. వలలో పడిన చేపలు గంపలో చేరే వరకు చెడిపోకుండా ఉండాలి. లేదంటే నీతిమంతులుగా వారు తమ జీవితాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. అందువల్ల ఈ దినాల్లో నేను సముద్రంలో నశించిపోయే వ్యక్తిని ప్రభు నన్ను సంఘములో తెచ్చారని ఆ తృప్తి ఒకవైపు ఉంటే మంచిది. కానీ
సంఘములో వలలో ఉన్న అన్ని చేపలు గంపలోనికి చేరవు. సంఘములో వచ్చినంత మాత్రానికే నిత్యత్వానికి చేరగలమని ఆ నమ్మకముతో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అంతవరకు నీతిమంతులుగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ధరి అని చెప్పినప్పుడు ధరి అనేది ఒకటి, అది ప్రభు రాకడకు ఛాయ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ధరి అనేటువంటిది ప్రభు రాకడకు ఛాయ. ధరికి చేప చేరే వరకు వలలోనే ఉండాలి. కొన్ని చేపలు జారి పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు వలలు పడిపోయినప్పుడు చచ్చిపోయాయి. చచ్చిపోయిన దాన్ని చెడిపోలేదు, చనిపోయింది. సరే, దీన్ని ఎలాగైనా గంపలో చేద్దామని అసలు అంతలో జారి మరలా ఎక్కడ పడిపోతున్నాయి? అది సముద్రంలో పడిపోతున్నాయి. వాటికి ప్రాణము లేదు, యువతల గంప లేదు, అవతల సముద్ర జీవితము లేదు, చచ్చిపోయి తేలుతున్నాయి. ఇలాంటి సీషోర్లో, సముద్రంలో చాలా చేపలు చూడవచ్చు. గంపలో ఉండవు, వలలో ఉండవు, సముద్రంలో ఉండవు, చచ్చిపోయి కొట్టుకొని వచ్చి దరిలో పడి ఉంటాయి. దేవునికి స్తోత్రములు. మనం మరణించే వరకు మన నీతిమంతులుగా ఉండే అనుభవాన్ని కాపాడుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తి, మన విశ్వాసి చనిపోయారు. చనిపోతే ఫోన్ చేశారు, అయ్యగారు మీ దగ్గర కదా బాప్తిజం తీసుకున్నాడు, మీరు తప్ప ఎవరు భూస్థాపన చేస్తారు? అయ్యో, నేను వచ్చి ఇన్నాళ్ళైంది, ఎప్పుడు చూడలేదు ఆయన ముఖం. ఈ మధ్య గుడికి రావట్లేదండి. బాప్తిజం తీసుకున్నారా? తీసుకున్నారు. మరి చర్చకి రావట్లేదండి. ఈ మధ్యనే మానేశారు. ఈ మధ్య అంటే ఎన్ని రోజులైంది? ఇప్పుడే ఒక 7-8 సంవత్సరాల నుంచి రావట్లేదు. ఈ మధ్య అంటే ఎన్ని? చూడండి, ఇదంతా బుద్ధికి మించినది, జ్ఞానానికి అందని భాష నాకు. దేవునికి స్తోత్రం. 7-8 సంవత్సరాల నుంచి చర్చకి రావట్లేదు, బాప్తిజం ఈ మధ్యన మానేశాడండి. సరే, భూస్థాపన చేయడానికి వెళ్ళాను. ఇప్పుడు చేపను గంపలు చేర్చాలిగా, దరి చేరుకుంది. వెళితే పక్కన నన్ను అడిగాను, ఎలా ఉండేవాడు? వెనకబడిపోయాడండి బాప్తిజం తీసుకొని. రక్షింపబడ్డానికి ముందు ఎంత తాగేవాడో ఇప్పుడు డబల్. అన్ని అలవాట్లు ఉన్నాయి. భూస్థాపన చేయండి అయ్యారు. నాకు ఇప్పుడు మైండ్ పోయింది, ఏ వాక్యం చెప్పాలి? సమాధి దగ్గరికి వెళ్ళి తాగి వెనకబడిపోయి తాగి చనిపోయారు. పెట్టెలో పెట్టేది, ఓ మరణమా నీ విజయం ఎక్కడ లేచిద్ది. ఆయన తాగి చచ్చిపోయాడు, విజయం ఎక్కడ అంటున్నాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటే ఆయనకున్న అలవాట్లన్నీ ముళ్ళుగా లేపుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలు. వలలో వస్తే చాలు, గంపలో చేరే వరకు చెడిపోకుండా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. వలలో పడిన అనేక చేపలు చెడిపోయాయని చదువుతున్నాం. వాటిని గంపలోనికి చేర్చలేకపోయారు. అవును, సంఘమనే వలలోనికి వచ్చి ఉన్న మన నీతిమంతులుగానే అంతవరకు కనబడాలి. అందుకే కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నాం, నీతిమంతుల యొక్క మరణము యెహోవా దృష్టికి విలువైనది. 116 కీర్తనలు 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఎవరి దృష్టికి విలువైనది? మరణమే ఒక విలువైనది. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఎటువంటి వారి మరణం? భక్తుల మరణం. ఎందుకు అది భక్తుల మరణం రాయబడి ఉన్నది? నీతిమంతుల మరణం ఎందుకు అలాగ రాయబడి ఉందంటే, చనిపోయే రోజు కూడా భక్తిగా ఉండే చనిపోయారు, అందుకే భక్తుల మరణం. అది చనిపోయే రోజు కూడా భక్తిగానే ఉండి చనిపోవాలి, అప్పుడే అది దేవుని దృష్టికి విలువైన మరణం. మరలా చదువుకుందాం, 116 కీర్తనలు 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము, భక్తితో మరణించాలి. అట్టి మరణము దేవుని దృష్టికి విలువైనదిగా ఉండను. కాబట్టి ఈ దినాల్లో భక్తి జీవితం అనే వలలో మనం పడి ఉన్నాము. గంపలో చేరే వరకు చెడిపోకుండా మనం ఉండాలి. మరణ వరకు మన భక్తిని మనం కొనసాగించాలి, నీతిమంతులుగా జీవించాలి. చూడండి, ఇలా వెనకబడిపోయిన వారిని వెళ్ళి పాత పెట్టడానికి వెళితే ఊర్లో ఉన్న వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. చూడ, ఆయన వెనకబడిపోయాడు, మందిరం లేదు, ప్రభు సంస్కారం లేదు, 7 సంవత్సరం అయిపోయింది, గుడి ముఖం చూడలేదు, కానీ రోజు సారాయి కొట్టుకు వెళ్తున్నాడు.
ఈ చేపని ఏం చేయాలి నేను? ప్రభు సంస్కారం లేదు, మందిరం లేదు, ఏనాడు ఒక ఉపవాస ప్రార్థనకు రాలేదు, ఒక బైబిల్ స్టడీ లేదు, ఒక కనిపెట్టుకోట లేదు. ఏదో ఆదివారం ఒకరోజు గుడి పెట్టారు, బాప్తిజం తీసుకున్నాం, తృప్తి కొరకు వెళ్ళొచ్చేద్దాం. ఇలాగ మనం జీవించకూడదు. అందరూ గుర్తుంచుకోవాలి, వలలో పడిన అన్ని చేపలు గంపలోనికి రావు. దేవునికి స్తోత్రం. సంఘములో చేరిన మనం మన జీవితాన్ని దైవ కృపలో కాపాడుకుంటే తప్ప గంపలోనికి చేరవు. ఇక్కడ వల అని చెప్పినప్పుడు సంఘం అని చెప్పాను. సంఘములో నానా విధములైన చేపల్ని పట్టిన ప్రభు దరికి తీసుకుని వస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. దరి అని చెప్పినప్పుడు నేను చెప్పాను కదా, మొదటిది దరి అనగా ప్రభువు రాకడను చూపించను. రెండవది దరి అనగా వ్యక్తిగతమైన మరణము. హల్లెలూయా. లేగలేదు, గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. సాధారణంగా చేపలు నిద్రపోవు అంటారు. మన చేపలు బాగా నిద్రపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ధరి అని చెప్పినప్పుడు ముగింపు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మరణము లేదా ప్రభు రాకడ. ప్రభు రాకడ వరకు, మరణం వరకు, దరికి చేరే వరకు చేప వలలోనే ఉండాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ప్రభు రాకడ వచ్చే వరకు, మనకు మరణము కలిగే వరకు సంఘ ఐక్యతలో మనం నిలిచి ఉండాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘ ఐక్యతలో మనం నిలిచి ఉండాలంటే ఆ వల చినిగిపోకూడదు. కాకపోతే ఏదైనా ఒక చేప, కొంచెం క్యాట్ ఫిష్ అని ఒక చేప ఉంది, క్యాట్ ఫిష్, అది మనుషుల్ని తినేసింది. అప్పుడు ఇలాంటి ఏదైనా ఒక చేప పడింది అనుకోండి వలలో, అదేం చేసింది, తన కొద్దిగా ఇబ్బందిగా ఉంటే తాను ఉన్న ఆ పార్ట్లో వలను కొరికేసింది. కొరికితే ఏమైపోయింది, సముద్రంలో వెళ్ళింది, కానీ దరికి చేరదు, గంపకు రాదు. దేవునికి స్తోత్రములు. నువ్వు దరి చేరే వరకు ఆ వలలో నుండి తొట్టిల్లిపోకూడదు. దరి చేరే వరకు వలలో ఉంటేనే అందులో నుండి తీసి నేను ఎక్కడికి చేరుస్తారు, గంపలోనికి చేరుస్తారు. సంఘములో మరణం వరకు నిలకడగా ఉండాలి. అక్కడ వల అని చెప్పినప్పుడు సంఘములో అంతవరకు నిలకడగా ఉండటం అనగా ఇంకొక అర్థం, సంఘము యొక్క క్రమశిక్షణలో, కట్టుబాటులో ఆ వలలో నువ్వు అణుగుండాలి. ఆ క్యాట్ ఫిష్ లాగా ఇది కష్టంగా ఉంది అని చెప్పేసి కొరికే జంప్ అయిపోకూడదు. జంప్ అయిపోతే నువ్వు గంపలోనికి రాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. అప్పుడు సముద్రములో ఉన్న చేప వలలో రావటం కాదు, వలలో వచ్చిన చేప దరి వరకు వలలో అణుగుండాలి. మరణము వరకు, ప్రభు రాకడ వరకు సంఘములోను దేవుని ప్రజలతోనూ మనం నిలబడుకుని ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధి వచ్చినా అంతవరకు ప్రభు మనలందరినీ తన కృపలో నిలబెట్టాలి. అందుకొరకు అందరూ దేవునికి స్తోత్రం చెల్లించదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు దరికి వచ్చిన తర్వాతనే ఏది మంచిదో ఏది చెడిపోయిందో తెలుస్తుంది. మరణము తర్వాతనే మన జీవితం తెలిసింది. ఇప్పుడు మనకేం అర్థం కాదు. ఆ బ్రదర్కి ఏం తెలియట్లేదు, సిస్టర్స్కి ఏం తెలియట్లేదు, పాస్టర్కి ఏం తెలియట్లేదు, ఎవరికి ఏం తెలియట్లేదు, పర్వాలేదు, నడుస్తుంది. ఇప్పుడు నడిచిద్ది. వలలోనే ఉండి మన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఒకరోజు దరికి చేర్చినప్పుడు అక్కడ విభాగించే పని జరుగును. దేవునికి స్తోత్రములు. అక్కడ మంచి చేపల్ని తీసి గంపలో చేర్చారు. ఇక్కడ మంచి చేపలనగా నీతిమంతులు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఏం చెప్పాలని, ఎలాగ చెప్పాలి అని ప్రారంభంలో టెన్షన్గా వచ్చాను. ఇప్పుడు ఎలా కాపాలని టెన్షన్గా ఉంది. అది అలాగ ఉండిద్ది. ఎలాగ చెప్పాలి, ముందు ఏం చెప్పాలి టెన్షను, ఇప్పుడు ఎలా కాపాలి, ఇది ఆగే పరిస్థితి లేదు. క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఈ చేపల గురించిన విశేషతలు పలు అనుభవాలు ఉన్నాయి. గంపలో చేరిన చేపలు అని చెప్పినప్పుడు 2 అనుభవాలుగా మనం చెప్పొచ్చు. మొదటిది, యేసు ద్వారా జనులు పోషించడానికి ఉపయోగించిన చేప.
దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జనులందరూ పోషించినప్పుడు 5 రొట్టెలు, ఎన్ని చేపలు? 2. అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు. ఒకరోజు ఒక సువార్త కూట జరిగింది. నేను కూడా వెళ్ళాను చూడ్డానికి. ఆర్ఆర్కే మూర్తి గారు ప్రసంగం చేస్తున్నారు. సరే ఏం చెప్తారో చూద్దామని వెళ్ళాను. పాడుతూనే ఉన్నారు. పాడారు 20 పాటలు అయిపోయింది. 10 గంటలకి ఇప్పుడు వాక్య పరిచర్య ప్రారంభించబడును అన్నారు. ఆయన చాలా వయసు అయిపోయింది. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, మిమ్మల్ని ఇప్పుడు పద్దాక లేపాలా వాక్య చెప్పాలా అంటున్నారు ఆయన. టైం ఎంత? మనకు పగలు 12 గంటలకే నిద్ర వస్తుంది. 10 గంటలకు రాదా చెప్పండి. అప్పుడు ఆయన చెప్పారు, యేసయ్య రొట్టెలు ఎక్కువ పంచిపెట్టారు, చేపల్ని తక్కువ. 5 రొట్టెలు 2 ఇక్కడేమి చేపలు ఎక్కువైనాయి అంటున్నాడు. పాటలు ఎక్కువైనాయి. అలాగ మనం ఉండకూడదు మన సంఘంలో. అందుకే కన్వెన్షన్స్, సిడీస్ అవి ఇవి చేసేటప్పుడు మిగతా సంఘాలాగే దాన్ని పెద్ద హైలైట్ చేసి సాంగ్స్ రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ ఏమీ లేదు. ఎందుకంటే పాట మనకంటే అందంగా సినిమాలో ఉన్న వాళ్ళు పాడతారు. మనకు అది ముఖ్యం కాదు. మన జీవితాన్ని రూపాంతరపరిచే దేవుని వాక్యం ముఖ్యం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ గంపలో చేరే, నిత్యత్వములో చేరిన నీతిమంతులు, వీటిని గురించి పలు కార్యాలు ఉన్నాయి. 2 అంశాలు మాత్రం చెప్తాను. ఒకటి, యేసు ద్వారా జనులు పోషించబడిన చేపలు. రెండవది, యేసయ్య తిన్న చేపలు. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 41, 42 వచనాలు. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. పునరుత్థానుడైన యేసు శిష్యులను చూసి అడుగుతున్నారు, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా? మీ యొద్ద తినటానికి ఆహారం ఏమైనా ఉందా? ప్రభు అడిగారు. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. కాల్చిన చేప ముక్కలను ఉంచిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. చాలు. ఇక్కడ యేసు ఆ చేపల్ని తిన్నారని చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ యేసు ప్రభుకి ఇచ్చిన చేప ఎటువంటిది? ఫ్రై ఫిష్. కాల్చిందంట, బాగా కాల్చి ఇచ్చారు. ఆరాధనకు రాగానే కాల్చిన చేప ఎలాగ ప్రభు ఆలోచిస్తూనే ఉన్నాం. యేసు జనులకు ఇచ్చిన చేప ఎలాంటిది? అదే ఒకరోజు ఒక భక్తుడు చెప్తున్నారు, సీ ఫుడ్, ఎర్త్ ఫుడ్ 2 ఇచ్చారంట ప్రభు. సముద్ర ఆహారము ఇచ్చారు, భూ సంబంధమైన ఆహారం. అప్పుడు భూ సంబంధమైన ఆహారం అని చెప్పినప్పుడు శారీరకంగా ప్రభు మనల్ని అవసరతలన్నీ తీర్చి తృప్తిపరచగలరు. అది రొట్టెలు. సముద్ర ఆహారం చేపలు అనగా ఆత్మీకంగా కూడా ప్రభు మనల్ని తృప్తిపరచగలరు. అప్పుడు ఎర్త్లీ ఫుడ్, సీ ఫుడ్. భూ సంబంధమైన ఆహారము, సముద్రంలో ఎదిగే చేపల్ని ప్రభు మనకు ఒక ఆహారముగా ఇచ్చను. హల్లెలూయా. అప్పుడు యేసు జనులకు పంచిపెట్టిన ఆ చేపలు, యేసు పంచిపెట్టిన చేపల్ని జనులు తిన్నారు అని చెప్పినప్పుడు అది ఆత్మీయ ఆహారమును బయలుపరచను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అప్పుడు మనం ఎలాగుండాలి? గంపలో చేరాలంటే సత్యముతో నిండి ఉండాలి. ఇతరులు మన ద్వారా పోషించబడాలి. యేసు మన ద్వారా ఇతరుల్ని పోషించే స్థితిలో ఉండాలి. ఒకరోజు ఒక విశ్వాసం ఇచ్చి ఆదివారం కూటమవుతూ ఏదో మధ్యలో తొందర అయిపోయింది. ఈరోజు వాక్యం చెప్తూ, బ్రదర్ ఏదో ఒక విషయం చెప్పారు, మర్చిపోయాను, మీకేమో గుర్తుందా అన్నారు. అప్పుడు ఈ విశ్వాసం అడుగుతుంది, ఈరోజు బ్రదర్ గుడిలో వాక్యం చెప్పాడా? ఆయన అన్నాడు, బ్రదర్ వాక్యం చెప్పేటప్పుడు ఒక పాయింట్ మిస్ అయిపోయింది, నేను రాసుకోలేదు, మీరు ఉన్నారు కదా, మీరు విన్నారు కదా, ఏదైనా ఈరోజు గుడిలో బ్రదర్ వాక్యం చెప్పాడా అంటే వచ్చినప్పటి నుంచి పోయేదాకా నిద్రపోయాడు. ఈయనకి తెలియదు, దర్శనాలు చెప్తున్నాడు.
ఇలాంటి చేపలు తీసుకుని ఎలా పోషించేది? ప్లాస్టిక్ చేపనా? అప్పుడు సత్యములతో నిండిన వారుగా ఉండాలి. దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం చాలదు. అప్పుడు యేసు మనుషుల్ని, తన ఎదుకొచ్చిన జనుల్ని పోషించడానికి ఉపయోగించిన చేపలు, ప్రభు ఆ చేపల్ని ఆశీర్వదించారని చదువుతున్నాం. అనగా సత్యములతో నిండిన దేవుని ప్రజలు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం 16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసమ్మతమైన పద్యములతోనూ, సంగీతములతోనూ కీర్తనలతోనూ పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇదే క్రీస్తు వాక్యం అనేది ఎలాగుండాలి? సమృద్ధిగా ఉండాలి. కొలొస్సీ 3:16. అప్పుడు యేసు జనుల్ని పోషించిన చేపలు అనగా, ప్రభు ఆశీర్వదించిన చేపలు అనగా క్రీస్తు వాక్యము సమృద్ధిగా నిండిన ఒక అనుభవం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. నేను బెంగళూరులో ఒక విశ్వాసి కలిశాడు, చాలా పాత విశ్వాసి, ఓల్డ్ బిలీవర్ అని. మాట్లాడుతూ ఉన్నాం. ఆయన చెప్తే నాకు ఆ భాష తెలుసండి. నేను చెప్పాను, మీరు కూడా నాకు తెలుసు, అప్పుడే చూశాను మిమ్మల్ని. మాటల్లో నేను ఊరుకోను కదా, నా సంగతి మీకు తెలుసు. చెప్పాను, బ్రదర్ ఇప్పటివరకు ఎన్నిసార్లు బైబిల్ చదివారని. అక్కడికి పోయినా వదలట్లేదు. ఆయన చదవాలనుకున్నాను, చాలాసార్లు చదివానులేండి. అక్కడక్కడ ఒక్కొక్కసారి సామెతలు చదివాను, ఒకసారి ఎప్పుడో ఒకసారి ఏదో చదివాను. వస్తున్నాను, 30 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాను, కానీ పూర్తిగా ఒకసారి కూడా చదవలేదన్నారు. ఇదేం చేప? క్రీస్తు వాక్యం ఎలాగుంది? మీరు ఎలాగున్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతరులని ప్రభు మనల్ని పోషించే ఒక చేపలుగా ఉండాలంటే క్రీస్తు వాక్యం మనల్ని సమృద్ధిగా ఉండాలి. క్రీస్తును గురించిన సత్యములు, క్రీస్తును గురించిన ఉపదేశము ఇది నాలో మనల్ని సమృద్ధిగా ఉండాలి. అప్పుడే మన గంపలు చేరగలము, అప్పుడే నిత్యత్వము చేరగలము, అప్పుడే చెడిపోకుండా ఉండగలము. హల్లెలూయా. రెండవదిగా యేసయ్య తినటానికి ఇచ్చిన చేపలు. మొదటిది యేసయ్య జనులకు తినటానికి ఇచ్చిన చేపలు. రెండవదిగా యేసయ్య తినేటట్టు యేసయ్యకి చేపలు ఇచ్చారు. ఆ చేపలు ఎలాగున్నాయి? ఎటువంటి చేపలు ఇచ్చారు? చదవండి ఆ వాక్యం. ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగారు. లూకా సువార్త 24:41లో మీ యొద్ద ఇక్కడ ఏమైనా ఆహారం కలదా అని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. కాల్చిన చేప ముక్కలు ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. చాలు. హల్లెలూయా. యేసుకి ఎటువంటి చేపలు ఇవ్వాలి? కాల్చిన చేప ముక్కని ప్రభుకు అందించాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. చేపని కాలుస్తే అందులో ఉన్న తేమంతా తొలగిపోయింది. సముద్రంలో తాను బతికేటప్పుడు నీళ్ళలో జీవించిన చేప కాల్చిన తర్వాత దాంట్లో ఇక చెమ్మదనం ఉండదు. మొత్తం కాల్చినప్పుడు మొత్తం కాలిపోయింది. ఇదేం చూపిస్తుంది? అభిషేకముతో నిండి స్వయము లోకము పూర్తిగా కాల్చివేయబడాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇక లౌకికమైనటువంటిది ఉండకూడదు. సముద్రపు చేమ అనేటువంటిది కాల్చిన చేపలో ఉండదు. సముద్రపు అనుభవం అనేటువంటిది ఇక ఆ చేపలో ఉండదు. అప్పుడు దాని అర్థం ఏంటి? మొదటిది లౌకికమైన చేప, ఆ లౌకికమైన అనుభవము చేపలు ఉండకూడదు. దాన్ని యేసయ్య భుజించగలరు. హల్లెలూయా. ఒకరోజు పిల్లలకు నేను సండే స్కూల్ చెప్తున్నాను, మంచిది చెడ్డది వృక్ష ఫలము తినకూడదని దేవుడు చెప్పారు. ఆవిడ పిల్లలు అంటున్నారు, మంచిది చెడ్డదంటే ఇప్పుడు ఒక పండు ఉంది, సగం మంచిది సగం చెడ్డది. మనం జాగ్రత్తగా నైఫ్ తీసుకొని కట్ చేసి మంచిది తినేస్తే పోయిద్ది కదా, చెడ్డది ఎందుకు? మంచిది చెడ్డది వృక్ష ఫలం దేవుడు తినొద్దన్నాడు. మంచిది మాత్రం కొరుక్కొని తిని చెడ్డది వదిలేస్తే వెళ్ళేది. పండులో ఏముండదో ఆ సమస్తము మనసులోనూ
దేవుని ఆజ్ఞలోనూ ఉంది. అప్పుడు లోకము మనలో ఉంటే మన యేసుకు ఆహారంగా మారలేము, ఎందుకంటే ప్రభు లోక సంబంధి కాదు. అప్పుడు కాల్చిన చేప కావాలి, అభిషేకముతో నింపబడి లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అలంకారం అంతా కూడా కాల్చివేయబడాలి. అప్పుడే ప్రభు మనల్ని భుజించగలరు. రెండవదిగా కాల్చివేయబడటం అన్న అర్థం ఏంటి? పూర్తిగా స్వయ చిత్తానికి చచ్చిపోవాలి. చాలామందికి తెలియట్లేదు. ఆత్మీయ జీవితానికి కనబడకుండా లోపల ఉండే ఒక బలమైన శత్రువు ఎవరంటే సొంత చిత్తము, సొంత ఇష్టము. ఇది కాల్చాలి. ఇది కాల్చకపోతే యాకోబు దీని గురించి ఉపదేశం చెప్పేటప్పుడు ఎలాగ చెప్పారు? ఒక వాక్య చదివి ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. అలవాటే ఎలా ఉండాలి? ప్రభు చిత్తమైతే. ఆది అపోస్తలు సంఘానికి నేర్పిన ఉపదేశం ఏంటి? మనసుకు వచ్చిందని చేయటం కాదు, చేపను కాల్చాలి. సొంత ఇష్టము, సొంత చిత్తము, సొంత ఆలోచన అంతా కూడా దహించి దైవ చిత్తము చేయు చేపగా ఉండాలి. యేసు అన్నారు, తండ్రి చిత్తము చేయటం ఆహారం అన్నారు. అప్పుడు కాల్చిన చేప అనగా అర్థం ఏంటి? పూర్తిగా స్వయ చిత్తానికి చనిపోయి ఉండాలి. ప్రతి విషయంలో ఇవి అవి ప్రభు చిత్తమవుతే చేతుమని చెప్పుకొనుడి. అప్పుడు మాటల్లో కూడా సొంత చిత్తము చేయకూడదు, మన మాటల్లో సొంత ఇష్టము చేయకూడదు. ఒకసారి ఒక బ్రదర్ని అన్నాను, మీరు బైబిల్ స్టడీకి రావట్లేదు, ఈ వారం రండి అంటే వారు చెప్పారు, ప్రభు చిత్తమైతే వస్తాను. ఎక్కడికి? బైబిల్ స్టడీకి మాత్రం ఏమవ్వాలి? ప్రభు చిత్తం కావాలి. మిగతా అన్నిటికీ ఇది ఎటగాల్చాలి. కూటాలకు రావాలి, బైబిల్ స్టడీకి రావాలి, కనిపెట్టుకుంటానికి రావాలంటే ఏమవ్వాలి? ప్రభు చిత్తమైతే వస్తాను. మిగతా చోటికి మన ఇష్టానుసారం పరిగెత్తుతున్నామా? యేసుకు ఆహారంగా మారలేము. వలలో వచ్చినందు మాత్రానికి సరిపోదు, గంపలో చేరు వరకు చెడిపోకుండా ఉండాలి. దేవుని చిత్తములో నిలిచి ఉండాలి, వలలో అణిగి ఉండాలి. ఒక నడిపింపు క్రింద ఒక సంఘ క్రమములో మన కట్టబడి ఉండాలి. అప్పుడే క్రీస్తు వాక్యం మనల్ని సమృద్ధిగా ఉండాలి. అప్పుడే ప్రభు మన ద్వారా అనేకలను పోషించగలరు. మన సొంత ఇష్టానికి అభిషేకముతో నింపబడి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా కాల్చివేయబడిన అనుభవం ఉండాలి. లోకము పూర్తిగా కాలిపోవాలి. మనలోనే లోకము కాలిపోకపోతే, మనలోని స్వైచిత్తము కాలిపోకపోతే యేసు ఎన్నడూ ఆహారముగా మార్చబడలేము, ఎన్నటికీ గంపలో మనం చేరలేము. దేవుని సన్నిధానమునకు వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కాలంలో సముద్రములో ఉండేవారు, ఇప్పుడు ప్రభు వలలో తీసుకొని వచ్చినారు. వలలో ఎందుకు తెచ్చారు? గంపలో చేర్చడానికి. గంపలో చేరే వరకు జాగ్రత్తగా ఉంటే సరి, దరికి వచ్చే లోపల చెడిపోతే, మరణము రాకు మనపు తొట్టిల్లిపోతే, ప్రభు రాకడకు మనపు దేవుని చిత్తము చే అంశము నుండి తొట్టిల్లిపోతే, లోకముని సొంత ఇష్టమును చేస్తూ మనకిష్టం వచ్చినట్లు మనం పరిగెత్తితే కనబడే వారికి అందరికీ వలలో ఉన్నట్టే కనబడతాం. గంప తొంగి చూసేటప్పుడు వలలో కనబడిన అనేక చేపలు ఎక్కడ లేవు? గంపలో లేవు. సంఘములో కనబడే అనేకలు నిత్యోత్తములో కనబడదురా లేదా తెలియదు. ఎవరెవరు దేవుని చిత్తమును పూర్తిగా చేయుదురో, ఎవరెవరు దేవుని కృపకు సంపూర్తిగా సమర్పించుకుంటారో వారు మాత్రమే దరికి చేరిన తర్వాత గంపలో చేరగలరు. ప్రభు రాకడ వరకు కృపలో నిలిచి ఉందుముగాక. యేసు అనేకలకు పంచిపెట్టే చేపలుగా మనం మార్చబడుదుముగాక. యేసునే భుజించే కాల్చివేయబడిన ఒక చేపగా మనం మార్చబడుదుముగాక. సముద్రములో కనబడిన ఆ చమ్మదనం,
కాల్చివేయబడిన తర్వాత ఆ చేపలు లేదు. ప్రభు దాన్ని చూసి తింటున్నారు. మనలో ఇంకా లోకము మిగిలిపోయిందా? లౌకిక ఆత్మ మిగిలిపోయిందా? స్వంత చిత్తం మిగిలిపోయిందా? యేసయ్యని తృప్తిపరచలేము. యేసయ్యని భోజనము ఇచ్చి తృప్తిపరచలేని ఒక స్థితి. మనల్ని మనం తగ్గించుకుందాం. దైవ చిత్తము చేయు నిమిత్తము మన సొంత ఇష్టానికి చనిపోవాలి, సొంత ఆలోచనకు చనిపోవాలి, వలలో అణిగి ఉండాలి, సంఘ క్రమము దైవిక క్రమశిక్షణలో కట్టబడి ఉండాలి. ఇప్పుడు వారు దుఃఖపడుతున్నారు. వలలో అన్ని చేపలు కనబడ్డే, గంపలు ఇన్నే ఉన్నాయేంటి? వలలో వచ్చాయి కానీ గంపలు వచ్చేదానికి చచ్చిపోయాయి, చెడిపోయింది. అది గంపకు చేరలేదు. సంఘములో ఇంతమంది కనబడుతున్నాం, నిత్యత్వంలో ఎంతమంది కనబడతాం? నేను ఒక బ్రదర్తో మాట్లాడుతున్నాను. ఆ బ్రదర్తో ఒక విషయం చెప్పాను. రోజు ఒక్కరోజైనా, రోజుకు ఒక్కసారి అయినా మన మరణ దినాన్ని గుర్తు చేసుకోవాలి. ఏదో ఒక రోజు చనిపోతాం. ప్రతిరోజు మన మరణ దినాన్ని గుర్తు చేసుకొని మనలో ఉన్న కొరతలు లోటుబాట్లని దిద్దుకొని ప్రతిదినము నిత్యత్వము కొరకు సిద్ధపరచబడాలి. గంపలు కొన్నే కనబడుతున్నాయి. చాలా వల నుండి ఎక్కడికి వెళ్ళిపోయి అగ్ని గంధకంలోని వెళ్ళింది. చూడండి, సంఘంలో విశ్వాసులుగా ఉంటే సరిపోదు. దరికి చేరేటప్పుడు చెడిపోకుండా ఉండాలి, మరణించేటప్పుడు భక్తిగా ఉండాలి, విశ్వాసముతో మరణించాలి, దైవిక అనుభవంతో మరణించాలి. అప్పుడే గంపలో చేరగలము. ప్రభా, సముద్రములో చెడిపోయే నన్ను వలలోనికి తెచ్చారు, సంఘములోనికి తెచ్చారు. వల అనే సంఘములో తెచ్చిన ప్రభువా, గంప అనే నిత్యత్వములో చేరే వరకు మీ కృపలో నన్ను భద్రపరచండి. నాలో ఉన్న సొంత ఇష్టమంతా తొలగిపోవాలి. మీ పరిపూర్ణమైన చిత్తము చేయటకు సహాయం చేయండి. అందరూ ఒక నిమిషం మనల్ని కాల్చివేయటకు అప్పగించుకుందాము గాక. అందరూ దేవుని సన్నిధానంలో ఒక నిమిషం మోకరించి కలువేయండి. ప్రభు అడుగుతున్నారు, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా? ఆమె ప్రభా, పచ్చి చేప ఉంది, తింటావా అంటే ఆ చెమ్మతో కూడిన పచ్చి చేప నాకొద్దు. లోకము, స్వయచిత్తము, సొంతిష్టమని చెమ్మ ఉంటే నేను తినలేను. దాన్ని కాల్చండి. ఆమె కాల్చిన చేపను నాకు ఇవ్వండి, అప్పుడు నేను తిని తృప్తి పడతాను. ఈ లోకాన్ని కాల్చివేయండి. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి స్వయచిత్తము ఆ అభిషేకము ద్వారా దహించబడాలి. ఆమేన్. అప్పుడే ప్రభు యొక్క ఆహారముగా మనం మార్చబడగలము. అందరూ దైవ సన్నిధానములో ఒక నిమిషం కళ్ళు మూయండి. ప్రభా, నన్ను వలలోనికి తీసుకొని వచ్చావు, ఇప్పుడు నేను గంపలోనికి చేరాలి. నన్ను అభిషేకముతో నింపండి అయ్యా. హల్లెలూయా. మీ ఆహారముగా నన్ను మార్చండి అయ్యా. ఆమేన్. అందరూ ప్రార్థించండి. ఒక అభిషేకము దిగిరానియండి. హల్లెలూయా. కాల్చివేయబడిన అనుభవం గల వారుగా మార్చబడదము. హల్లెలూయా. గంపలు చూసిన వారు దుఃఖపెడుతున్నారు. వలలో ఉన్న చేపలేమాయాయి? ఆమేన్. ఎందుకు గంపలోనికి రాలేదు? ఆమేన్. అవి దేవుని చిత్తము నుండి తొట్టిల్లిపోయాయి, విశ్వాస జీవితం నుండి తొట్టిల్లిపోయాయి. అవి దరికి చేరే లోపల చెడిపోయింది. మరణం వచ్చే వరకు మనం చెడిపోకూడదు, నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. నా సొంత మార్గము విడిచి స్వయ చిత్తమును మాని నీ పూర్ణ చిత్తము చేయ నేర్పించుము దేవా. నా సొంత మార్గము విడిచి స్వయ చిత్తమును మాని నీ పూర్ణ చిత్తము చేయ నేర్పించుము దేవా. నా మార్గములకు నీ వాక్యం దీపమై, నీ సత్య మార్గము నడిపించు. నా మార్గములకు నీ
పునరుత్థానుడైన యేసు, సర్వమును సృష్టించిన యేసు శిష్యుల ముందు నిలబడి అడుగుతున్నారు, నేను తినటానికి మీ దగ్గర ఏమైనా ఉందా? నాకు ఆహారముగా ఇచ్చడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? శిష్యులు అన్నారు, కాల్చివేయబడిన చేపలు ఉన్నాయి. ఆమె యేసు అన్నారు, అది నాకు ఇవ్వండి, నేను భుజిస్తాను. ఈ ఉదయకాల సమయంలో యేసుని నన్ను అడుగుతున్నారు, ఆమె నన్ను తృప్తిపరచడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? ఆమె ప్రభువా, ఇదిగో నీ చిత్తము చేయుదును. కాల్చివేయబడిన చేప. వలలో కనబడే చేపలు, అనేక చేపలు కంపలు కనబడలేదు. ఈరోజు సంఘములో ఉండొచ్చు. సోదర సోదరి, నిత్యత్వంలో కనబడాలంటే దరికి చేర వరకు, మరణ వరకు భక్తిగా ఉండాలి. హల్లెలూయా. అంతవరకు విశ్వాస జీవితం చేయాలి. వెనకబడిపోయి చెడిపోయిన చేపలు గంపలో చేర్చలేరు. ఆమె ప్రభు నేర్పిన వాక్కుల గురించి స్తోత్రించదు. యేసయ్య ఇతరులను పోషించే విధములో ప్రభు ద్వారా దీవించబడిన క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా నివసించే చేపలుగా మనం ఉండాలి. భూమి మీద ఉన్న మనుషులను తృప్తిపరచాలి. వాక్యము ద్వారా పరలోకములో ఉన్న యేసయ్యని తృప్తిపరచాలి. దేవుని చిత్తము చేయటం ద్వారా మనుషుల్ని దేవుణ్ణి తృప్తిపరిచే చేపలుగా ప్రభు మార్చినట్లు స్తోత్రించాడు. స్తోత్రం చెప్పండి నోరు తెరిచి. తండ్రి అయిన దేవుని కొరకు స్తోత్రించదు. కుమారుడైన యేసు కొరకు స్తోత్రించదు. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించదు. ప్రభు త్వరలో రాని నాలుగుని స్తోత్రించదు. ప్రార్థించదు.